ఇది కీలకమైన చట్టం. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి వాళ్ళకి ఈ చట్టంతో అవసరం పడుతుంది. వ్యవసాయ భూమి ఉన్నా, ఇంటి స్థలం ఉన్నా ఈ చట్టం కింద రికార్డుకి ఎక్కాలి. కాగితం తెచ్చుకుంటేనే మీకు భూమి మీద హక్కులు ఉంటాయి. ఇంత కీలకమైన చట్టం కాబట్టి ఇట్లా చర్చ జరగడం చాలా సంతోషం. ఇప్పుడు జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వం ఏదైతే చర్చ తీసుకోబోతుందో అందులో మంచి సూచనలు వస్తాయని నేను భావిస్తున్నా. ఇక మీరు అడిగిన దానికి ఎందుకోసం వస్తుంది ఈ చట్టం అనడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి మీరే చెప్పారు, 2020లో తీసుకొచ్చిన ROR చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. రికార్డుల్లో సవరణకు కూడా అవకాశం లేని చట్టం. మీ పేరులో స్పెల్లింగ్ తప్పుబడినా కోర్టుకే వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుంది పాత చట్ట ప్రకారం. రికార్డు ప్రభుత్వం తయారు చేస్తుంది, తప్పుల సవరణకి కోర్టుకు వెళ్ళాలి, అవసరం లేదు కదా. ఏ రాష్ట్రంలో కూడా ROR చట్టం కింద తయారైన రికార్డుల తప్పులు ప్రభుత్వమే సవరిస్తుంది, ప్రభుత్వ రికార్డు కాబట్టి. రెండవది, సాదా బైనామాలకి దరఖాస్తులు తీసుకున్నారు, పరిష్కారం చేయడానికి చట్టంలో నియమాలు లేవు, అప్పీలు రివిజన్ యంత్రాంగం లేదు దాంట్లో. వీటన్నిటినీ సరిదిద్దడం కోసం ఒక ఎత్తు అయితే, అంతకంటే ముఖ్యంగా రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ ఇప్పటిదాకా నాన్ అగ్రికల్చర్ అండ్ ఆబాది ఇంటి స్థలాలకి రికార్డు లేదు. ఈ కొత్త చట్టం వస్తే కనుక ఇంటి స్థలాలకు కూడా రికార్డు తయారవుతుంది.